మీరు జనరల్గా బ్లడ్ బ్యాంక్స్ చూసినట్లయితే బ్లడ్ బ్యాంక్స్లో హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ అనే 5 జబ్బుల కోసం పరీక్ష చేస్తూ ఉంటాం. ఇది జనరల్గా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాంటి వాటిలో చూసినట్లయితే ర్యాపిడ్ మెథడ్ అనేసి చేస్తుంటారు. గవర్నమెంట్ సెంటర్స్ ఏపీలో అయితే మనం 3rd జనరేషన్ హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి, ఎలిజా కిట్స్ అనే దాంతో చేస్తుంటారు. మన దగ్గర ఎయిమ్స్లో ఏమంటే ఇన్ని రోజులు మనం 4th జనరేషన్ ఎలిసా కిట్ అనే దాంతో చేసేవాళ్ళము. ఇప్పుడు దాని నుంచి ఆ మెథడ్లో మనం చేయాలి అంటే యూజువల్గా రక్తం ఇచ్చే దాతల్ది కూడా ఒక 20-30 మందిది ఒకసారి పూల్ చేసుకునేసి మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు 8 గంటలు పడుతుంది, కొన్నిసార్లు నెక్స్ట్ డే శాంపుల్స్ అన్ని వచ్చిన తర్వాత చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసేందుకు అనేసి మన దగ్గర ఇప్పుడు కొత్త కెమిలుమిసెన్స్ ఇన్వర్స్ అనలైజర్ ఆటోమేటెడ్ మెషిన్ వచ్చిందండి. సో ఈ మెషిన్లో మనం టెస్ట్ చేయాలి అంటే డోనర్ ఎవరైనా రక్తం ఇచ్చే వాళ్ళది హాఫ్ అవర్లో మనం రిపోర్ట్ కనుక్కునేసేయచ్చు. సో పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మనకు రేర్ డోనర్ అనుకోండి, మనం డోనర్ని పిలిపించి వాళ్ళు డొనేట్ చేసి ఒక హాఫ్ అవర్ 1 అవర్ లోపల మనం పేషెంట్కి ఇచ్చేయగలుగుతాం అనమాట, క్రాస్ మ్యాచింగ్ అన్ని చేసేసి. అట్లే ఇంకొక మెథడ్ వచ్చింది నాక్ మెషిన్ అనేసి, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్. ఈ మెషిన్ ఏమంటే దక్షిణ భారతదేశంలోనే ఎయిమ్స్ అన్ని తీసుకున్నట్లయితే మన ఎయిమ్స్లో ఫస్ట్ మనకు వచ్చింది అనమాట. నార్త్ ఇండియన్లో ఎయిమ్స్ ఢిల్లీలో ఉంది, ఎయిమ్స్ నాగ్పూర్లో ఉంది, బట్ సౌత్ ఇండియాలో మనది ఫస్ట్ వచ్చింది. ఈవెన్ ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐడినాట్ చేసే మెషిన్ అనేది, ఐడినాట్ టెస్ట్ చేసే బ్లడ్ బ్యాంక్ అనేది ఏది లేదు ఒకటి కూడా, గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ. ఈ మెషిన్ యొక్క ప్లస్ పాయింట్ ఏమి అంటే 3rd జనరేషన్ ఎలిసా జనరల్ బ్లడ్ బ్యాంక్స్లో చూసారనుకో, అక్కడ హెచ్ఐవి కనుక్కునేందుకు 24 రోజులు పడుతుంది. హెపటైటిస్ సి, హెపటైటిస్ బి ఇట్లాంటివి 30 రోజులు 40 రోజులు పడుతుంది అనమాట. సో దీని ద్వారా ఏమంటే హెచ్ఐవి 2 days లో కనుక్కోవచ్చు, హెపటైటిస్ బి ఏమంటే 10 days పడుతుంది, అండ్ హెపటైటిస్ సి అనేది విండో పీరియడ్ 1 day అనమాట. సో చాలా తగ్గుతుంది, సురక్షితమైన రక్తం పేషెంట్లకు వస్తుంది. మెయిన్ దానికోసం ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మాకు ఈ ఎక్విప్మెంట్ అన్ని రావడానికి కారణమైనటువంటి మా మెడికల్ సూపరింటెండెంట్ గారు, డైరెక్టర్ సార్ అహంతం శాంతా సింగ్ గారు, అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ మినిస్ట్రీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.